నమస్కారం, సుఖీభావుకు స్వాగతం. ఈరోజు సుఖీభావులో కటి కండరాలను బిగుతు చేసే సరికొత్త చికిత్స, బ్లాక్ ప్లాస్టిక్ తో జాగ్రత్త, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఏది మేలు, పొగ అలవాటు, కాళ్లకు చేటు, ఇంకా హెల్త్ టిప్. పిల్లలు పుట్టాక చాలా మంది మహిళల శరీరాల్లో చాలా మార్పులే చోటు చేసుకుంటూ ఉంటాయి. యోని కండరాలు పటుత్వం కోల్పోతుంటాయి. దాంపత్య జీవితంలో నొప్పి, అసౌకర్యం, దగ్గినా తుమ్మినా తెలియకుండానే మూత్రం పడిపోవడం, ఈ రకమైన సమస్యలు బయటకు చెప్పుకోలేనివి కావడంతో మానసికంగా కుంగిపోతుంటారు. అయితే ఇలాంటి సమస్యలకు ఆధునిక వైద్యంలో ఇవాళ ఎంఫెమ్ఏ వంటి సరికొత్త చికిత్సలెన్నో అందుబాటులోకి వచ్చాయి. మహిళల లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే ఎంఫెమ్ఏ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాన్పు తర్వాత వయసు పెరిగే కొద్దీ మహిళల్లో కనిపించే కొన్ని సున్నితమైన సమస్యలు చాలామందిని మానసికంగా కూడా కుంగదీస్తూ ఉంటాయి. యోని కండరాలు పటుత్వం కోల్పోవటం, యోని పొలిబారటం, శృంగారంలో నొప్పి, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తెలియకుండానే మూత్రం చుక్కలుగా పడిపోవటం, ఇవన్నీ బయటకు చెప్పుకోలేని సమస్యలు కావటంతో చాలామంది ఆసుపత్రికి వెళ్ళటానికి, డాక్టర్ని సంప్రదించడానికి కూడా ముందుకు రాలేకపోతుంటారు. నిజానికి మహిళల్లో కనిపించే ఇలాంటి సమస్యలకు ఆధునిక వైద్య రంగంలో ఇవాళ చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండా తక్కువ సమయంలో నొప్పి, బాధల్లాంటి సమస్యలేవీ లేకుండానే పరిష్కారం చూపే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి ఆధునిక చికిత్సల్లో ఎంఫెమ్ఏ చికిత్స కూడా ఒకటి. మహిళల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఒక ఆధునిక నాన్ సర్జికల్ విధానంగా డాక్టర్లు దీన్ని పేర్కొంటున్నారు. 30 ఏళ్ళు దాటిన చాలామంది ఉమెన్కి పిల్లలు పుట్టినాక ఆ మజిల్స్ ఎంతో కొంత ఏజ్ వల్ల వీక్ అవటము, డెలివరీ వల్ల వీక్ అవటం వల్ల ఎంతో కొంత లీకేజ్ ఉంటుంది. అది వరకు మేమేం చెప్పేవాళ్ళం, ఆ మజిల్స్ని మీరు బాగా ఎక్సర్సైజ్ చేసుకుని టైటన్ చేసుకుని ఒక 10 సెకండ్లు హోల్డ్ చేసి రిలీజ్ చేసి అట్టా ఒక 100 సార్లు చేస్తే ఆ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మీకు బాగా హెల్ప్ అవుతుందని. కానీ చాలామంది చేయలేకపోయేవారు. ఎందుకంటే 100 అంటే సింపుల్గా అనిపించినా వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. నేనేమనేదాన్ని, మీరు టీవీ చూస్తా చేయొచ్చు, ఏదో ఒకటి చేసేటప్పుడు కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేరు అంటే చేయలేకపోతున్నాం అనేవాళ్ళు. అది చేయటం మొదలు పెడితే నిజంగానే 100 చేసినప్పుడు దాని మీదే మనసు పెట్టి చేస్తే తప్ప ఎంత బాగా జరగవు. ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చేది. తర్వాత ఆపరేషన్లు అని మేము ఏవో చేసేవాళ్ళం. దానికి ఇప్పుడు వచ్చిన మెషిన్స్ మేము ఇన్ని 100 సార్లు చేయమని చెప్పే కంట్రాక్షన్స్ అంతకంటే చాలా స్ట్రాంగ్గా, దీన్ని హైఫెమ్ చైర్ అంటున్నారు, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, దాన్ని హైఫెమ్ అంటారు. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్, ఈఎం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్. దాన్ని ఆ చైర్ని ఎంసెల్లా అంటున్నాము. దాని మీద కూర్చుని మెషిన్ ఆన్ చేస్తే ఈ పెల్విక్ మజిల్స్, మేము అదివరకు ఏ అయితే కీగిల్స్ చేయమనే వాళ్ళమో అవి 11,000 సార్లు కంట్రాక్ట్ అవుతున్నాయి 30 నిమిషాల్లో. అన్నిసార్లు కంట్రాక్ట్ అయితే అవి తప్పకుండా స్ట్రాంగ్ అవ్వక వాటికి చాయిస్ లేదు. మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసినప్పుడు ఆ మజిల్స్ ఎలా చేస్తున్నాం, అది అన్నిసార్లు ఆ మెషిన్ వల్ల చేస్తాను. మనకి నొప్పి ఉండదు, డౌన్ టైం ఏమీ లేదు. ఆ మెషిన్లో వెళ్ళి కూర్చోవటం, తర్వాత స్ట్రీట్ క్లోత్స్లోనే కూర్చుంటారు, అరగంట అయిపోయినాక లేసి వెళ్తారు. అలాంటి ట్రీట్మెంట్లు 3 వారాల్లో 6 సార్లు చేయించుకుంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్నీ 95% ఇంప్రూవ్మెంట్ ఇన్ యూరినరీ దాంట్లో సిమ్టమ్స్కి చాలా తగ్గినాయి. యూరినరీ ఫ్రీక్వెన్సీ కానీ లీకేజ్ కానీ అవన్నీ తగ్గటం జరిగింది. ఎంఫెమ్ఏ చికిత్స అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఆధునిక చికిత్సలో ప్రత్యేకంగా రూపొందించిన చిన్న ప్రోబ్ ద్వారా యోని కండరాల కణజాలానికి నియంత్రణతో కూడిన పద్ధతిలో రేడియో ఫ్రీక్వెన్సీ హీట్ని పంపిస్తారు. ఈ వేడి కారణంగా యోని కండరాల కణజాలంలోని కొలాజన్ ఫైబర్స్ క్రియాశీలమవుతాయి. దీంతో ఆ కణజాలంలో కొత్తగా కొలాజన్ ఉత్పత్తి పెరుగుతుంది.
కణజాలంలో శక్తి ఉత్తేజితమవుతుంది. వాటిలో సాగే రుణం కూడా మెరుగవుతుంది. ఫలితంగా యోని కండరాల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. యోని కండరాల్లో పొడివారటం అనే లక్షణం తగ్గుతుంది. మొత్తంగా మహిళల లైంగిక ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. తర్వాత ఓన్లీ లేడీస్కి పనికొచ్చేది ఎంఫెమ్ అని, అది రేడియో ఫ్రీక్వెన్సీ వ్యాజినల్ ఇన్స్ట్రుమెంట్. అది వెజైనాలో పెట్టి మెషిన్ ఆన్ చేస్తే ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వెజైనల్ మ్యూకోసా ఎలాస్టిక్ టిష్యూ పెరగటము, తర్వాత కొలాజిన్ పెరగటం వల్ల టైట్నెస్ ఆఫ్ ది వెజైనా జరగటం, ఇవి కూడా డెలివరీ అయినాక వీక్నెస్లకి, ఏజింగ్తో వచ్చే వీక్నెస్ ఆఫ్ వాటికి బాగా పనిచేస్తుంది. దీన్ని మేము డెలివరీ అయిపోయినాక చేయటానికి మేము మామీ మేక్ ఓవర్ అని ఒకటి చేస్తున్నాం. అదేంటంటే మామీ మేక్ ఓవర్ అంటే 9 నెలలు 7 పౌండ్లు బరువు లోపల క్యారీ చేసి దాన్ని కిందకు పుష్ చేసి వ్యాజినల్ బర్త్ అవటం వల్ల అబ్డామినల్ మజిల్స్ బాగా కొంచెం థిన్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యి మధ్యలో ఖాళీ ఉండి అదంతా హెర్నియాకి దోహదం చేస్తాయి. అలాగే వ్యాజినల్ మజిల్స్ కూడా బేబీస్ హెడ్ వెజైనా నుంచి బయటికి రావటం అంటే ఇది నార్మల్ ఇది కాదు, అది అవుతుంది. నేచర్ ఈజ్ వెరీ వండర్ఫుల్ టు అస్. బాగా అవన్నీ అంత పెద్దదైనాక మళ్ళీ నార్మల్కి తీసుకురావడానికి నేచర్ చాలా సహకరించడం వల్లే జరుగుతుంది. కానీ అంత పర్ఫెక్ట్గా అవనప్పుడు చేయటానికి చాలా ఇప్పుడు హెల్ప్లు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఎంఫెమ్ అనేది వెజైనాలో పెట్టి ఒక 8 to 10 minutes స్టిమ్యులేట్ చేస్తే 4 సార్లు వారానికి ఒకసారి, అది కూడా చాలా ఇంప్రూవ్ అవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుని మీకున్న సిమ్టమ్స్ గురించి మాట్లాడటానికి సందేహించొద్దు డాక్టర్లతో అనేది మేము బాగా చెప్పేది. కాన్పు తర్వాత యోని కండరాలు, అక్కడి కణజాలం పటుత్వం కోల్పోవటం, వాటి పట్టు తగ్గటం సహజమే. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ లేదా మెనోపాజ్ తర్వాత హార్మోన్ మార్పుల కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. యోని వదులుగా మారటం, పొడివారటం, దాంపత్య సమయంలో నొప్పి, తెలియకుండానే మూత్రం పడిపోవటం, ఇలాంటి సమస్యలతో బాధపడే మహిళలకు ఎంఫెమ్ఏ చికిత్స బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స చాలా తేలికగా ఉంటుంది. కేవలం 8 నుంచి 10 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా 3 సెషన్లలో ఈ చికిత్స చేస్తారు. ప్రతి సెషన్ మధ్య 1 వారం వ్యవధి ఉంటుంది. చికిత్స తర్వాత వెంటనే రోజువారీ పనుల్లోకి వెళ్ళిపోవచ్చు. చాలామంది ఇవన్నీ ఏజ్తో వచ్చేయి వాళ్ళకి చెప్తే ఏం చేస్తారులే అని అట్లా అనుకోకుండా ఉమెన్స్ హెల్త్ కేర్ బాగా కొంచెం వెనకబడి ఉంది మిగిలిన దేశాలతో చూస్తే. ఎందుకంటే ఉమెన్ తొందరగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ ఫ్యామిలీని అంతా బాగా చూసుకుంటారు, అన్నీ చూపిస్తారు. బట్ వాళ్ళకి వచ్చేటప్పటికి చాలా ఏదో బాగా సీరియస్ అయితే తప్ప ఏమీ లేనప్పుడు వెళ్తాం, ఎందుకు వాళ్ళు ఏదో టెస్టులు చేస్తారు, ఇదో అదో అంటారు. అటు వల్ల అవసరం ఉంటుందా, ఉపయోగం ఉంటుందా అనేది వాళ్ళకి మనసులో ఉన్న క్వశ్చన్. ఇక్కడ అవన్నీ ఎవరితో చెప్పుకోకుండా పేరెంట్స్తో మాట్లాడలేరు, మా దగ్గరికి రారు, చెప్పుకోకపోతే నష్టపోయేది కొంచెం వీళ్ళకి ఆరోగ్యపరంగా నష్టాలు జరుగుతున్నాయి. అవన్నీ చూసుకోవాలనేది బాగా చెప్తున్నాం మేము. ఇప్పుడు మీకు ప్రతి ఇయర్ బర్త్డే వస్తుంది కదమ్మా, ఆ బర్త్డేకి మీకు మీరు ఇచ్చుకునే గిఫ్ట్ ఎగ్జాము, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవటం, దానివల్ల చాలా ఎర్లీ డిటెక్షను, ప్రివెన్షను చాలా జరుగుతుంది. అది మీరు తప్పకుండా చేయాల్సిన విషయాలు. ఎంఫెమ్ఏ చికిత్సలో ఉన్న అతిపెద్ద అనుకూలత ఏమిటంటే ఈ విధానంలో చర్మంపై ఎలాంటి కోతలు, గాయాలు ఉండవు. నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. చికిత్స సమయంలో చాలా కొద్దిపాటి వేడి మాత్రమే అనుభవంలోకి వస్తుంది. అయితే ప్రతి మహిళ పరిస్థితి ఒకేలా ఉండదు. కాబట్టి ఈ చికిత్స అందరికీ సరిపోతుందా లేదా అన్నది గైనకాలజిస్ట్ పరీక్షించిన తర్వాతే నిర్ణయిస్తారు. సరైన సమయంలో వైద్య సలహా తీసుకుంటే చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారకుండా నివారించుకోవచ్చు. ఆధునిక వైద్య సాంకేతికత అందిస్తున్న ఈ తరహా చికిత్సలు మహిళల జీవన నాణ్యతను మరింత మెరుగుపరుస్తాయనటంలో సందేహమక్కర్లేదు. హెల్త్ న్యూస్ మీకోసం. ఇవాళ ప్లాస్టిక్ వస్తువులదే హవా. చెంచాలు మొదలుకుని కంచాల వరకు అన్నిటా ప్లాస్టిక్ వస్తువుల్ని ఎక్కువగా వాడుతున్నాం. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాలను పార్సిల్ చేయడానికి
నలుపు రంగులో లభించే బ్లాక్ ప్లాస్టిక్ కప్పులు, పళ్ళాలను, చెంచాలను విరివిగా వాడుతున్నారు. అయితే బ్లాక్ ప్లాస్టిక్ అనేది మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఫుడ్ డెలివరీ సంస్థలు 80% బ్లాక్ ప్లాస్టిక్ వస్తువుల్నే వాడుతున్నాయి. మార్కెట్లోనూ చెంచాలు, కంచాల్లో కొన్నింటిని బ్లాక్ ప్లాస్టిక్ తోనే తయారు చేస్తున్నారు. మామూలుగా టీవీ, కంప్యూటర్ తదితర పరికరాల్లో ఉత్పత్తి అయ్యే వేడితో మంటలు చెలరేగకుండా ఫ్లేమ్ రిటార్డెడ్ రసాయనాలను వాడుతుంటారు. ఆ పరికరాలు పాతబడ్డాక రీసైక్లింగ్ చేసి బ్లాక్ ప్లాస్టిక్ గా తీసుకొస్తున్నారు. వాటితో ప్రపంచవ్యాప్తంగా చవకైన చెంచాలు, కంచాలు, ఫుడ్ కంటైనర్లను తయారు చేస్తున్నారు. వీటిపైన పరిశోధన చేసిన డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వాటిలోని ఫ్లేమ్ రిటార్డెడ్ రసాయనాల తాలూకు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ రసాయనాల మూలంగా మన శరీరాల్లో హార్మోన్లలో విపరీతమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అంతేకాదు, క్యాన్సర్ల ముప్పు కూడా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మరి వీటిని గుర్తించడం ఎలా? మామూలుగా ఫుడ్ క్వాలిటీ పీపీటీ ప్లాస్టిక్ వివిధ రంగుల్లో పారదర్శకంగా ఉంటే ఇవి నల్లగా, మందంగా ఉంటాయి. నాణ్యమైన ప్లాస్టిక్ వస్తువులపైన రీసైక్లింగ్కి సంబంధించిన రెజిన్ ముద్రలు ఉంటే బ్లాక్ ప్లాస్టిక్ వస్తువులపైన ఎలాంటి ముద్రలు ఉండవు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వేసవిలో వేడి, ఉక్కపోతలకు మన శరీరం ఒంట్లోని నీటిని చాలా త్వరగా కోల్పోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎండవేడిని తట్టుకునేందుకు, ఒంట్లో నీటి శాతాన్ని కాపాడుకునేందుకు ద్రవాహారాల్ని తరచుగా తీసుకుంటూ ఉండాలి. అయితే వేసవిలో మనలో చాలా మంది మజ్జిగ, కొబ్బరి నీళ్లను తాగడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే ఈ రెండిటిలో ఏది మంచిది? ఏది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవిలో కాసేపు అలా బయట తిరిగొస్తే చాలు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. అయితే ఇలాంటప్పుడు కూల్ డ్రింక్ల వంటి కృత్రిమ పానీయాల జోలికి వెళ్లకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి సహజాహారాలను తీసుకోవడం మేలు. కొబ్బరి నీళ్లు కేవలం దాహాన్ని తీర్చే పానీయం మాత్రమే కాదు, ఇది ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, సహజ చక్కెరలు సమపాలల్లో ఉంటాయి. ఎండలో తిరగడం వల్ల లేదా వ్యాయామం వల్ల కలిగే అలసటను వెంటనే దూరం చేస్తుంది. కొబ్బరి నీరు ఒక సంజీవన్లా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. ఎండలో తిరిగి అలసిపోయినప్పుడు కొబ్బరి నీరు తాగడం చాలా మంచిది. ఇది మీ రక్తపోటును నియంత్రించడంలో, తక్షణమే ఎలక్ట్రోలైట్లను అందించడంలో సహాయపడుతుంది. వేసవిలో వేడి వల్ల కళ్ళు మండటం, మూత్రంలో మంట వంటి సమస్యలొస్తాయి. కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరం లోపల నుంచి చల్లబడి ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తుంది. కొబ్బరి నీరు రక్త ప్రసరణను మెరుగుపరిచి మెదడు, గుండెకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. తద్వారా వడదెబ్బ ప్రభావం తగ్గుతుంది. వేసవి కాలంలో జీర్ణక్రియ మందగించి అజీర్తి, కడుపు మంట, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కొబ్బరి నీళ్లు జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి ఎసిడిటీని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇక ఈ సీజన్లో తరచూ మజ్జిగను తాగడము మేలు చేస్తుంది. మజ్జిగ సహజంగానే చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ B12, కాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది. భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగడం ఉత్తమం, ఎందుకంటే ఆహారం త్వరగా అరగడానికి ఇది సహాయపడుతుంది. మజ్జిగలో క్యాలరీలు చాలా తక్కువ, కాబట్టి డైట్లో ఉండేవారికి ఇది చాలా మంచిది. మజ్జిగలో నీటి శాతంతో పాటు తగినంత సోడియం, పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడుతూ ఎండ వల్ల కలిగే నీరసం, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మసాలా ఆహారాలు తిన్నప్పుడు కడుపులో మంట లేదా ఎసిడిటీ రావడం సహజం. మజ్జిగ తాగితే కడుపు చల్లగా ఉంటుంది. నిజానికి వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ రెండూ ప్రకృతి అందించిన అమృతాలే. ఒక రకంగా చెప్పాలంటే కొబ్బరి నీళ్లు శరీరానికి రీఛార్జ్ లాంటిదైతే మజ్జిగ శరీరానికి రిలాక్సేషన్ లాంటిది. అందుకే కృత్రిమ పానీయాల జోలికి వెళ్లకుండా సమయం, సందర్భాన్ని బట్టి ఈ రెండు పానీయాలు తీసుకోవడం మంచిది. పొగ అలవాటుతో క్యాన్సర్ ముప్పు ఉంటుందని తెలుసు, కానీ ధూమపానంతో మన కాళ్లకు ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చుట్ట, బీడి, సిగరెట్ వంటి వాటిలో ఉండే హానికారక రసాయనాలు కాలి రక్తనాళాల్లోని గోడల్ని క్రమంగా దెబ్బతీసి అవి సన్నగా కుచించుకుపోయేలా చేస్తాయి. దీంతో కాళ్లలో రక్త ప్రసరణ తగ్గి గుండెపోటు, పక్షవాత ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, పొగ అలవాటు కారణంగా కొన్ని సందర్భాల్లో కాలిని సైతం తొలగించాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయంటున్నారు నిపుణులు.
పొగ అలవాటుతో కాలి రక్తనాళాలకు ఎదురయ్యే సమస్యల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిగరెట్ తాగడం వల్ల రక్తనాళాలు ఎందుకు బ్లాక్ అవుతాయి? సిగరెట్లు ఫస్ట్గా మన రక్తనాళాల యొక్క గోడల మీద పనిచేస్తుందండి, అంటే బ్లడ్ వెజల్ వాల్స్ మీద. ఎలా పనిచేస్తుంది అంటే సిగరెట్లో ఉన్న నికోటిన్ అనేది మన రక్తనాళాల్లో ఈ ఇన్ఫ్లమేషన్ అంటే వాపుతత్వం క్రియేట్ చేస్తుంది. ఇది అన్ని రక్తనాళాల్లో ఉన్న పొరలన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ముఖ్యంగా లోపల ఉన్న ఇంటిమా అంటాం, అంటే రక్తనాళంలో ఉన్న లోపల గోడని డ్యామేజ్ చేసేస్తుంది. ఇది డ్యామేజ్ అవటం వల్ల మనకి ఏంటంటే రక్తం ఊరికినే గడ్డకట్టేస్తుంది. సో అందుకనే సిగరెట్తో మనకి రక్తనాళమే పాడైపోతుంది. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం, రిజల్ట్స్ కూడా అంత మంచిగా ఉండవు. ఎందుకంటే మన రక్తనాళం గోడే పూర్తిగా పాడైపోయింది. కాబట్టి మీరు ఎన్నిసార్లు మనం దాన్ని ఓపెన్ చేసినా మళ్ళీ రక్తం గడ్డకట్టే ప్రక్రియ స్వతహాగా ఉంటుంది. రక్తంలోనే ఆ గడ్డకట్టే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి సిగరెట్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కానీ బెర్జెస్ డిసీజ్ కానీ చాలా ప్రమాదంగా మనం పరిగణిస్తాం. దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. పొగ అలవాటుతో ఎక్కువగా ఏ రక్తనాళాలు బ్లాక్ అవుతుంటాయి? సిగరెట్ అనేది బాడీలో ఉన్న అన్ని రక్తనాళాలని ఎఫెక్ట్ చేస్తుంది. కాలు రక్తనాళమా, బ్రెయిన్ రక్తనాళమా, హార్ట్ రక్తనాళమా తేడా లేదు, అన్ని రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది. కానీ గుండె యొక్క రక్తనాళాలు సన్నగా ఉంటాయి కాబట్టి గుండెవి మెదడువి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయండి. సో స్ట్రోకు, హార్ట్ అటాక్ రిస్క్ అందుకని ఎక్కువ. దాంతోపాటు కాళ్ళల్లో కింద యొక్క రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. రోజుకు 1-2 సిగరెట్లు మాత్రమే తాగినా కూడా రక్తనాళాలకు ప్రమాదమా? కొంతమందిలో ఇప్పుడు ఎంత తాగినా ఏమీ కానోళ్ళు కూడా ఉన్నారు. ఒక్క సిగరెట్ తాగి పాపం ఒక్కసారి తాగి కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది పేషెంట్స్ ఉన్నారండి. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, కొంతమందిలో ఒక ఫుడ్ పడదు, లైక్ గోంగూర నాకు పడదు. సో రోజు గోంగూర తిన్నోడికి ఏం కాదు. ఈ పడనోళ్ళకి ఒక్కసారి గోంగూర తింటేనే ముఖం అంతా వాసిపోయి ఎలర్జీ వచ్చేసి అలాగవుతుంది. అలాగా సిగరెట్ అనేది ఆ విషయం ఎవరిలో అయితే మనకి బాడీలో ఎఫెక్ట్ కనిపిస్తాం మొదలుపెట్టిందో అది ఒక సిగరెట్తో అయినా అంత సివియర్గా కనిపిస్తుంది, 100 సిగరెట్లు తాగినైనా అంతే సివియర్గా కనిపిస్తుందండి. సో అందుకని సిగరెట్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. పొగరాయిళ్లలో రక్తనాళాలు బ్లాక్ అవుతున్నాయని తెలిపే ముందస్తు లక్షణాలు ఏమైనా ఉంటాయా? సిగరెట్ మనం తాగే వాళ్ళల్లో మనకి పిక్కలు పట్టేయటం జరుగుతూ ఉంటుంది. సో కొద్దిగా దూరం నడవగానే సేమ్ మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే కాళ్ళు కండరాలు సైజు తగ్గిపోవడం జరుగుతుంది, శక్తి లేకపోవడం జరుగుతుంది, కాళ్ళు నొప్పులు, కాళ్ళల్లో మంటలు, బగబగ మంటలు, తీవ్రమైన మంటలు కూడా కొంతమందిలో వస్తుంటాయి, న్యూరోపతి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సిగరెట్ వల్ల దుష్ప్రభావాలు ఉంటాయండి బాడీ మీద. ఇవి ముందుగానే మనం చూసుకొని కొద్దిగా నొప్పి రావడము లేకపోతే ఇబ్బందిగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కనీసం కాలు పోకుండా మనం కాపాడగలమండి. వన్స్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే ఎన్ని ప్రక్రియలు చేసినా సిగరెట్ వల్ల కాలు పోయే రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. పొగ అలవాటుతో రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా పెరుగుతుందా? స్మోకింగ్ వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఇది హైపర్ కోగబుల్ కండిషన్. స్మోకర్స్లో రక్తం ఊరుకూరునే గడ్డ కట్టడం జరుగుతుంది. అందుకనే రక్తంలో గడ్డ తీసినా మళ్ళీ రక్తం గడ్డ ఫామ్ అయ్యే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. దీనిలో అందుకనే చికిత్స కూడా చాలా కష్టమని మనం చెప్పుకోవాలి. రక్తనాళాలు బ్లాక్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఏ పరీక్షలు చేస్తారు? రక్తనాళాలు బ్లాక్ అవ్వడానికి మనం ముఖ్యంగా ఏబిఐ, టీబీఐ, డాప్లర్ స్కానింగ్, అవసరమైతే సిటీ యాంజియోగ్రఫీ ఇవన్నీ కూడా చేసుకుంటామండి. ఇది ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి మనం ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మనము కంపల్సరీగా దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయండి. పొగ అలవాటుతో కాలి రక్తనాళాల్లో సమస్యలు వచ్చినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? కొన్ని సందర్భాల్లో మందులతో సరిపోతాయండి. ఎర్లీ స్టేజెస్లో ఉంటే మనం మందులతో సరిపోతాయి. లేదా ఆల్రెడీ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉన్న సందర్భాల్లో మనం యాంజియోప్లాస్టీ కానీ ఇతర బైపాస్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ట్రై చేస్తాము. స్టెమ్ సెల్ కూడా ఒక ఆప్షన్ కూడా ట్రై చేస్తాము. కానీ రిజల్ట్స్ అనేవి రెగ్యులర్ పేషెంట్స్తో పోలిస్తే సిగరెట్ ఉన్న పేషెంట్స్తో చాలా క్లిష్టంగా ఉంటాయండి. పొగ అలవాటుతో కాళ్లలో తలెత్తే సమస్యలపై ఎలాంటి అవగాహన అవసరం? చాలామందికి దీని మీద అవగాహన ఉండదండి. ఓన్లీ సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ డ్యామేజ్ అవుతాయి అనుకుంటారు. కానీ రక్తనాళాల మీద డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని ముందుగానే సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, బీడీ కానీ
తాగే వాళ్ళలో ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆకు నవిలినా కూడా ఎంతే రిస్క్ ఉంటుందండి. స్మోకింగ్ ఒకటే కాదు, ఈ ఆకు వల్ల వచ్చే నికోటిన్లో ఏ పరిణామంలో తీసుకున్నా కూడా మనకి రిస్క్ అనేది ఉంటుంది. ఇవన్నీ రక్తనాళాల్లో గోడల మీద యాక్ట్ చేయడము, రక్తం మీద యాక్ట్ చేయడము జరగటం వల్ల మనకి క్లాట్సే కాకుండా బ్లాక్స్ కూడా ఏర్పడతాయి. ఈ అన్నిటికీ మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ మంచిగా ముందుగానే వచ్చినట్టయితే, సిగరెట్ పూర్తిగా మానేసినట్టయితే, ఆకు పూర్తిగా మానేసినట్టయితే, తంబాకు కానీ ఇలాంటివి మనము చక్కటి రిజల్ట్స్ చూడొచ్చు. మళ్ళీ వాళ్ళు పునర్జీవం నార్మల్గా వాళ్ళ కాళ్ళు నడవడం అన్నీ మళ్ళీ మొదలవుతాయి. సో కంపల్సరీగా ఈ సిగరెట్ మానేయటమే కాకుండా దీనికి ట్రీట్మెంట్ కూడా అందుబాటు చేసుకోవాలి. మనం పొగ అలవాటు వల్ల మనకి ఈ కాలంలో రక్త ప్రసరణ బ్లాక్ అవటం, బ్రెయిన్లో రక్త ప్రసరణ బ్లాక్ అవటం, కిడ్నీలో రక్త ప్రసరణ బ్లాక్ అవటం, న్యూరోపతి డెవలప్ అవటం, మంటలు బగబగ మంటలు రావటం, నరాలు దెబ్బతింటం, వాట్ నాట్ ఎవ్రీథింగ్, క్యాన్సర్ రావటం, ఇవన్నీ మిస్ అయినా క్యాన్సర్ రావటం, నోటి క్యాన్సర్ రావటం, లంగ్ క్యాన్సర్ రావటం, ఇలాంటివన్నీ కూడా సిగరెట్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయండి. సో ఎంత త్వరగా మనం సిగరెట్ అనేది వదులుకుంటే ఒకవేళ ఉన్నట్టయితే, అసలు దాని జోలికి వెళ్ళకపోతే మనము చక్కటి లైఫ్ని అనుభవించవచ్చు. జీవితంలో ఇంకా చాలా చూడాల్సినవి ఉంటాయి. చిన్న వయసులోనే సిగరెట్ తాగే వాళ్ళల్లో కాలు తీసేసే బర్జెస్ డిసీజ్ అనేది చాలా ప్రాణాంతకమని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ కాలు తీయటంతో మేము చాలామంది చూస్తుంటాము, వాళ్ళ కాలు ఏలిపోవటం, చిన్న వేళ్ళలో పోవటం, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటారు. ఎందుకంటే కొడుకుకి చిన్న వయసులో 20 ఏళ్లలో 23 ఏళ్లలో కాలు లేదు అంటే ఎంత బాధ ఉంటుందో మీరు చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బాధపడమే కాకుండా పేషెంట్ యొక్క బంధువులు, ఒక కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఇది మన చేతులారా మనం చేసుకుంటున్నాం కాబట్టి సిగరెట్ అనేది మనం కంప్లీట్గా మానేసి దాని దూరంగా వెళ్తే మీ జీవితమే కాదు, మీ కుటుంబం కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. మన శరీరంలోని ప్రతి కణానికి జీవం పోసేది రక్త ప్రసరణే. పొగ అలవాటు మొత్తంగా ఈ రక్త ప్రసరణకే ఆటంకంగా పరిణమిస్తుంది. కాబట్టి పొగ అలవాటును మానుకోవడం అన్ని విధాలా ఉత్తమం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వల్ల సరిగ్గా నిద్ర పట్టక సతమతమవుతున్నప్పుడు జీలకర్ర వేసి బాగా మరిగించిన నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది, చక్కగా నిద్ర పడుతుంది.